నమస్తే, నా పేరు మెహర్ కుషాల్, ట్రెడిషనల్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్. ఈ వీడియోలో మనం హెల్త్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో, చాలామంది హెల్త్ అంటే ఎలాంటి రోగాలు లేకుండా ఉంటే అదే హెల్త్ అనుకుంటారు. నాకేం రోగాలు లేవు కాబట్టి నేను హెల్తీ అని అనుకుంటారు. కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెల్త్ మీద ఒక డెఫినేషన్ ఇచ్చింది. సో, అది మీరు గూగుల్‌లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఆ డెఫినేషన్ ఏంటి అంటే, హెల్త్ ఈజ్ నాట్ మియర్ అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్. ఇట్ ఈస్ అ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్ బీయింగ్. సో ఇది మాట నేను చెప్పింది కాదు, ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు చెప్పిన మాట. సో హెల్త్‌కి వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్ ఇది. సో రోగం లేకపోవడమే ఆరోగ్యం కాదు. మనము ఫిజికల్‌గా, మెంటల్‌గా, సోషల్‌గా బాగుండాలి. అంటే శారీరకంగా, మానసికంగా, సామాజికంగా ఆరోగ్యంగా ఉంటేనే అదే అసలైన ఆరోగ్యం. ఉత్తి రోగాలు లేకుండా ఉంటే అది ఆరోగ్యం కాదు అని WHO వాళ్ళు చెప్పడం జరిగింది. సో మరి దీన్ని డిఫరెంట్ సెగ్మెంట్స్‌గా తీసుకుంటే, ఫస్ట్ శారీరక ఆరోగ్యం అంటే ఫిజికల్ హెల్త్. సో ఫిజికల్ హెల్త్ కోసం మనం ఏం చేయాలి? రోజులో కనీసం ఒక గంట సేపు కంపల్సరీ ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ, జాగింగ్ కానీ ఏదో ఒక ఫిజికల్ ఫిట్నెస్ చేయాలి. ఏదో ఒక ఫిట్నెస్ యాక్టివిటీని చేయగలగాలి. సో మనకి రోజులో 24 గంటలున్నాయి. ఆ 24 గంటలలో కనీసం ఒక్క గంట, ఒకే ఒక్క గంట మన ఆరోగ్యం కోసం, మన శారీరక ఆరోగ్యం కోసం మనం ఇచ్చుకోవాలి. సో 1 అవర్ కష్టం నాకు కుదరదు, నేను చాలా బిజీ అని అనుకుంటే, కనీసం తక్కువలో తక్కువ హాఫ్ అన్ అవర్, ఒక 30 మినిట్స్ అయినా మన బాడీ కోసం మనం టైం ఇచ్చుకోవాలి. హాఫ్ అన్ అవర్ కూడా లేదు అంటే మిమ్మల్ని ఇంకా ఎవరు ఏం చేయలేరు. మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. ఎందుకంటే ఇవాళ ఉంటున్న మన లైఫ్ స్టైల్ అలాంటిది. ఇవాళ మనం తింటున్న ఫుడ్ అలాంటిది. ఇవాళ మనం పీలుస్తున్న గాలి అలాంటిది. మొత్తం పొల్యూషన్, మొత్తము స్ట్రెస్డ్ లైఫ్ స్టైల్, మొత్తం తింటున్న ఫుడ్‌లో కూడా కెమికలైజ్డ్ ఫుడ్. సో ఇన్ని గనం ఉన్నాయి. సో అట్‌లీస్ట్ 1 అవర్ హెల్త్ కోసం పెడితేనన్నా కొద్దో గొప్పో మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. అది కూడా టైం లేదు అంటే మనల్ని మనం కాపాడుకోలేం. సో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీ ఫిట్‌నెస్ కోసం మీరు టైం ఇయ్యకపోతే ఫ్యూచర్‌లో మీ ఇల్‌నెస్ కోసం మీరు టైం ఇయ్యాల్సొస్తది. కంపల్సరీ ఆరోగ్యం కోసం ఈరోజు సమయం లేదు, నేను బిజీ అని అనుకుంటే, రేపు పొద్దున ఫ్యూచర్‌లో రోగాల కోసం టైం అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. సో ఏ ఫిట్నెస్ చేయాలి? మీ ఇష్టం, మీకు నచ్చింది చేయొచ్చు. మీకు యోగా ఇష్టమా? యోగా చేయండి. ఎక్సర్సైజ్ ఇష్టమా? ఎక్సర్సైజ్ చేయండి. రన్నింగ్, జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, స్పోర్ట్స్, డాన్స్, వాటెవర్ మీకు నచ్చిన ఫిట్నెస్ ఏదైనా సరే రోజులో ఒక 30-60 మినిట్స్ కంపల్సరీ చేయండి. సో ఇలా చేయడం వల్ల మన ఫిజికల్ బాడీని, ఫిజికల్ హెల్త్‌ని మనం ప్రాపర్‌గా ఉంచుకోవచ్చు. రెండవ విషయం మెంటల్ హెల్త్, మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. సో చాలామంది ఒక గంట సేపు ఎక్సర్సైజ్ చేసి, చాలు నేను 1 అవరు వ్యాయామం చేస్తున్నా కదా, నేను హెల్తీగానే ఉన్నా కదా అన్నట్టు అనుకుంటారు. కానీ ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఫిజికల్ అండ్ మెంటల్ 2 బ్యాలెన్స్ చేయగలగాలి. సో ఫిజికల్ హెల్త్ పరంగా మీరు పీక్స్‌లో ఉండి, మెంటల్ హెల్త్ పరంగా మీరు వీక్‌గా ఉంటే మాత్రం అది బ్యాలెన్స్ అవుట్ అయితుంది. మీ హెల్త్‌నే ఖరాబ్ చేస్తుంది. సో మెంటల్ హెల్త్ అంటే ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఎప్పుడు ప్రశాంతంగా మీ ఎమోషన్స్ మీ కంట్రోల్‌లో ఉండడమే ప్రాపర్ మెంటల్ హెల్త్. ఓకే. సో అలా కాకుండా ఎప్పుడు యాంగ్జైటీలో ఉండడం, ఎప్పుడు డిప్రెషన్‌లో ఉండడం, ఎప్పుడు ఏవో ఒక ఆలోచనలు, ఏవో ఒక నెగెటివ్ థాట్స్, ఇలా ఉంటే మాత్రం మన మైండే మనల్ని వీక్ చేస్తది. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కరోనా టైంలో మీరు చూసే ఉంటారు. చాలా మందికి కరోనా వచ్చింది. ఆ కరోనా వచ్చి ఆ వైరస్ మనల్ని ఏం చేస్తదో పక్కన పెడితే, వచ్చింది అన్న భయంతోనే చనిపోయినోళ్ళు చాలామందున్నారు. సో ముందు ఆ వైరస్‌ని జయించాలి అంటే మీ మనసులో ఉన్న భయాన్ని జయించాలి. సో ఆ వైరస్ అనే కాదు, మీ లైఫ్‌లో ఏ సిట్యుయేషన్ అయినా సరే,
ఫస్ట్ ఆ ఛాలెంజ్‌ని మనం గెలవాలంటే మీ మైండ్‌ని మీరు గెలవాలి. సో, యూ హ్యావ్ టు విన్ ద బ్యాటిల్ ఇన్ ద మైండ్ ఫస్ట్. సో, ఇంగ్లీష్‌లో ఒక ఫేమస్ కొటేషన్ ఉంటుంది. గ్రేటెస్ట్ బ్యాటిల్ ఈజ్ విత్ అవర్ ఓన్ మైండ్. సో, ముందు మన మైండ్‌తో మనం బ్యాటిల్ చేయాలి. మన మైండ్‌ని మన కంట్రోల్‌లోకి తెచ్చుకోగలగాలి. ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఎంత వర్క్ చేసినా, ఏది చేసినా కూడా దాన్ని ఇక్కడికి తీసుకోవద్దు. ఆ స్ట్రెస్‌ని మనం తీసుకోకుండా స్మూత్‌గా హ్యాండిల్ చేయగలగాలి. పీస్‌ఫుల్‌గా ఉండగలగాలి. సో, దానికోసం చాలా చేయొచ్చు. మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు, మెడిటేషన్ చేయొచ్చు, లేదంటే ఏదైనా లాఫింగ్ క్లబ్‌లో జాయిన్ అవ్వచ్చు, లేదంటే మంత్ర చాంటింగ్ లాంటివి ఏవైనా చేయొచ్చు. సో, ఇవన్నీ చేయడం వల్ల మైండ్ అనేది కామ్‌గా, స్టేబుల్‌గా ఉంటుంది. మన గ్రిప్‌లో ఉంటుంది. సో, దీనివల్ల మెంటల్ హెల్త్ అనేది ప్రాపర్‌గా ఉంటుంది. మరి ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ 2 ఓకే. 2 బావున్నాయి. మరి సోషల్ హెల్త్ అది కూడా ఇంపార్టెంటే. సో, డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు 3 చెప్పారు. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, సోషల్ హెల్త్ కూడా బావుండాలి. సో, అప్పుడే మనం హెల్తీగా ఉంటాం. సోషల్ హెల్త్ అంటే ఏంటి? సామాజికంగా మంచిగా ఉండాలి. మనకు మంచి కనెక్షన్స్ ఉండాలి. మంచి ఫ్రెండ్స్, మంచి నెట్వర్క్, మంచి బాండింగ్ ఉండాలి. మంచి మంచి గ్యాదరింగ్స్‌కి మనం వెళ్తూ ఉండగలగాలి. పాజిటివ్ ప్లేసెస్‌లో మనల్ని మనం ప్రెజెంట్ చేసుకోగలగాలి. సో, అలా ఒక మంచి సోషల్ నెట్వర్క్, ఒక మంచి ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో, రిలేటివ్స్‌తో మంచి బాండింగ్ ఉంటే ఎవరితో ఎలాంటి శత్రుత్వాలు లేకుండా, ఎవరితో ఎలాంటి గ్రడ్జ్ లేకుండా సోషల్‌గా మనం హ్యాపీగా ఉండగలిగితే ఆబ్వియస్లీ మన హెల్త్ బావుంటుంది. సో, ఫిజికల్‌గా, మెంటల్‌గా, సోషల్‌గా ఈ మూడిటి పరంగా మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం కంప్లీట్‌గా హెల్తీ పర్సన్. ఈ మూడిట్ల ఏ ఒక్కటి డిస్టర్బ్ అయినా కూడా యూ ఆర్ అన్‌హెల్తీ. సో, ఈ మాట నేను చెప్తుంది కాదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తున్న మాట. కాబట్టి మీ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, సోషల్ హెల్త్ ఈ మూడిటిని చాలా జాగ్రత్తగా చూసుకోండి. హెల్తీగా ఉండండి.